గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాలి, రాజకీయ పరిరక్షకులుగా ఉండకూడదు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల చేత ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టకూడదు. ఇది సహజ న్యాయ సూత్రం, సహజ ధర్మం, నైతికత. కానీ ఈ మధ్యన గవర్నర్లు పాలనా వ్యవహారాలను ఇబ్బంది పెడుతున్నారు. అది బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట అన్నది అర్థమవుతుంది. తమిళనాడులో చూసుకున్న, కేరళలో చూసుకున్న, మన అక్కడ చూసుకునేది బెంగాల్ లాంటి చోట్ల చూసుకున్నా సరే. అయితే అలాగని ఈ ప్రభుత్వాలు ఏమన్నా న్యాయబద్ధంగా పనిచేస్తున్నాయంటే చట్టవిరుద్ధమైనటువంటి తీర్మానాలు పెట్టడం, లేదంటే రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ విరుద్ధమైన తీర్మానాలు పెట్టడం జరుగుతున్నాయి. వాటిని ఖచ్చితంగా గవర్నర్లు అడ్డుకోవాలి. గవర్నర్లు దాన్ని తీసుకెళ్లి రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి. దాంట్లో అది రాజ్యాంగ విరుద్ధం అనుకున్నప్పుడు రాష్ట్రపతి ఆపేస్తారు. అలా కాకుండా ఆపాలంటే మా పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు వెనక్కి పంపించేయాల్సిందే సర్టన్ టైంలోపు అంటోంది సుప్రీంకోర్టు. దీని మీద ఇప్పుడు రాష్ట్రపతి అసలు మీకు జోక్యం చేసుకునే నాకు సలహాలు ఇచ్చి నాకు డెడ్ లైన్ ఫిక్స్ చేసే అధికారం మీకుందా అని ప్రశ్నించారు రాష్ట్రపతి. దాని మీద రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరగబోతుంది వచ్చే నెలలో. ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వానికి అంటే మోడీ సర్కార్ని అడిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటని. ఇప్పుడు మోడీ సర్కార్ ఏం చెప్తుంది? రాష్ట్రపతి పక్షాన్ని నిలబడుతుందా? సుప్రీంకోర్టు ఏం చెప్తే అది ఓకే అంటుందా? ఇది రాబోయే రోజుల్లో చర్చ. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్యన జరుగుతున్నది. రాష్ట్రపతి రాజ్యాంగబద్ధ పదవే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగబద్ధ పదవే, ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవే. ఈ రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణలో ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైనటువంటిది. వీళ్ళ అభిప్రాయం ఎట్లుంటుందో చూడాలి.